రెడ్ పార్లమెంటు వర్షాకాల సెషన్ డేట్లను ప్రకటించింది కేంద్రం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించాలని డిసైడ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ స్పెషల్ సెషన్ పెట్టాలని ఇండియా కూటమి నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 16 పార్టీల ఎంపీల సంతకాలతో ప్రెసిడెంట్ ముర్ము ప్రధాని మోదీకి లేఖలు రాశారు. అయితే విపక్షాల స్పెషల్ సెషన్ డిమాండ్ను పక్కన పెట్టింది. ఏకంగా వర్షాకాల పార్లమెంటు సెషన్ షెడ్యూల్ను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రైట్, మదర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్, పార్లమెంట్ సెషన్ డీటెయిల్స్ ఏంటి? వర్షాకాల సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు కూడా వర్షాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఇందుకు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఆయన చేశారు. అయితే గత కొంతకాలంగా ఎప్పుడైతే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు అంశాలకు సంబంధించి చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలనేటువంటి డిమాండ్ విపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. మొదట ప్రధానికి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా, ఒకరు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మరొకరు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇద్దరు కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పహల్గాం ఉగ్రదాడి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు వాటికి అన్నింటిపైన కూడా చర్చించేందుకు స్పెషల్ సెషన్ ను నిర్వహించాలనేటువంటి డిమాండ్ చేశారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పెషల్ సెషన్ సంబంధించి విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా వాటిని కన్సిడర్ చేయలేదు. అయితే రెగ్యులర్ గా వర్షాకాల సమావేశాలని నిర్వహించేందుకు ఖరారు చేసింది. దానిలో భాగంగా జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు కూడా ఈ వర్షాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే నిన్న కూడా విపక్ష పార్టీలు ఇండియా కూటమికి సంబంధించిన సుమారు 16 పార్టీలకు సంబంధించిన ప్రధానికి అలాగే రాష్ట్రపతికి ఇద్దరు లేఖ అనేది కూడా రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కేవలం ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి, దాంతో పాటు ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఈ రెండు అంశాలపైన చర్చించేందుకు ప్రధానంగా విపక్ష పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. అయితే విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముందుకు రాదు. రెగ్యులర్ గా పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరుగుతాయి, ఆ తర్వాత శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఏది. దానిలో భాగంగానే వర్షాకాల సమావేశాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు అంశాలు, ఎందుకంటే భారత ప్రభుత్వానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆపరేషన్ భారత ప్రభుత్వం సంబంధించి అఫీషియల్ గా ఇప్పటి వరకు యుద్ధ విమానాల విషయంలో కావచ్చు కొన్ని నష్టం జరిగింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశాలు. వాటికి సంబంధించినటువంటి క్లారిటీని కోరుతా ఉన్నారు. వీటితో పాటు పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భద్రతాపరమైనటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే వాటన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదా, లేకపోతే వైఫల్యం చెందింది భారత ప్రభుత్వం ఎక్కడ వాటికి సంబంధించినటువంటి దాడికి సంబంధించి ముందస్తుగానే సమాచారం ఉన్నా వాటికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమైందా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విఫలం చెందిందా అనేటువంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిపైన చర్చించేందుకు ప్రత్యేక సెషన్స్ అయితే డిమాండ్ చేస్తున్నాయి. వాటిపైన మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఇవ్వలేదు. కేవలం వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి తేదీలను మాత్రం చేశారు. చంద్రిక.